తాజా 30 మీరు రాజకీయం చేస్తున్నారు కాబట్టే వారిని ఏమీ అనలేని పరిస్థితిలో వాళ్ళ మీద చర్యలు చేపట్టలేని పరిస్థితిలో మీరున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందుకే మీరు అడ్డంగా చేసి అడ్డమైన పనులు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడంతా ఈ సిట్ విచారణ వేసి తప్పించుకోవాలని చూస్తున్నారే కానీ నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ కొడుకు చెప్పాడు కదా మహానాడులో జగన్ గారిని పబ్లిక్గా విచారణకి రండి అని. విచారణ అవసరం లేదు. ఈరోజు సిబిఐ ఎంక్వైరీ వేయించుకోండి. జగన్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఉంది కదా, కోర్టుకు వెళ్తున్నారు కదా, ఆయన తప్పు చేశాడా లేదా కోర్టులో నిరూపితం అవుతుంది. అలాగే మీరు తప్పు చేశారా లేదా కోర్టులో మీరు నిరూపించుకున్నప్పుడు ప్రజలు కూడా మిమ్మల్ని హర్షిస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అలాగే రెవెన్యూ మినిస్టర్ అయిన కేఈ కృష్ణమూర్తి గారు ఈ యొక్క భూ కబ్జా మీద మరి ప్రజల దగ్గర ఫిర్యాదులు తీసుకోవాలని బహిరంగ విచారణకి మరి ఆయన అనౌన్స్ చేసిన వెంటనే ఎందుకు చంద్రబాబు నాయుడు దాన్ని రద్దు చేసి సిట్ విచారణ వేశాడు అనగానే దీంట్లో చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు ఎన్ని వేల ఎకరాలు దోచేసుకున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. అండ్ ఈరోజు తెలంగాణలో మియాపూర్ భూముల్లో మరి ఏదో అన్యాయం జరిగిపోయింది అని చెప్పి నేను జాతీయ నాయకుడిని అక్కడ వెంటనే మీరు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి మీ ఎమ్మెల్యేలతో మాట్లాడిచ్చారే రేవంత్ రెడ్డితో. మరి 20,000 ఎకరాలలో భూ కబ్జా జరిగితేనే మరి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అంటే 1,00,000 ఎకరాలలో మరి కబ్జా చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల మీద మరి వాళ్ళు చేసిన తప్పులు బయటకు రావడానికి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా వద్దా అని ప్రశ్నిస్తున్నాను చంద్రబాబు నాయుడిని. ఆయన ద్వంద్వ నీతి ఏంటో ఇక్కడే అర్థమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం సిబిఐ ఎంక్వైరీ వేయకూడదు, పక్క రాష్ట్రాల్లో మాత్రం ప్రతి ఒక్కరి మీద ఒంటికాల మీద లేసి సిబిఐ ఎంక్వైరీ వేయాలని అడుగుతున్నాడు. అక్కడ సిబిఐ ఎంక్వైరీ వేయాలి, ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎవరైతే ప్రజల భూములు కానీ రైతుల భూములు కానీ ప్రభుత్వ భూములు దోచుకుంటున్నారో వారందరికీ బుద్ధి చెప్పి శిక్ష పడే విధంగా ఆ భూములన్నీ మళ్ళీ రికవర్ చేసే విధంగా ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా కూడా మరి దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేసి కేంద్రం దీని మీద గట్టి నిర్ణయం తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అండ్ ఎంత సిగ్గుచేటంటే ఈరోజు వాకాటి ఎమ్మెల్సీ గారు వాకాటి నారాయణ రెడ్డి గారి మీద ఏదో ఒక చిన్న అలిగేషన్ వచ్చే కొద్ది పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కానీ ఎమ్మెల్సీగా సస్పెండ్ చేయలేదు. కానీ ఈరోజు గంటా గారు 200 కోట్ల బ్యాంకుకి ఎగ్గొట్టినా ఇంతవరకు మంత్రి పదవి నుంచి ఆయన్ని సస్పెండ్ చేయలేదు. ఈరోజు విశాఖ భూ కబ్జాల్లో ఆయన యొక్క వంత ఎక్కువ ఉందని చెప్తున్నా కూడా ఇంతవరకు ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు, మంత్రి పదవి నుంచి సస్పెండ్ చేయలేదు. అలాగే తెలంగాణలో చూస్తే దీపక్ రెడ్డి మీద ఎన్ని అలిగేషన్స్ వచ్చాయి, ఎన్ని కేసులు ఫైల్ అయ్యాయి. ఎందుకు మరి అనంతపూర్ జిల్లా నాయకులందరూ కూడా వద్దన్నా కూడా చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఈరోజు దీపక్ రెడ్డికి దొంగదారిన ఎమ్మెల్సీ ఇచ్చి తీసుకొచ్చారు అంటే మరి వారితో వీళ్ళ డీలింగ్స్ ఆర్థిక లావాదేవీలు ఎలా ఉన్నాయో అర్థమవుతుంది. వారి యొక్క సపోర్ట్తో వీరు ఏ విధంగా ఎలక్షన్లు జరిపించుకుంటున్నారు, ఆస్తులు పెంచుకుంటున్నారు అనేది బాగా అర్థమవుతుంది. అందుకే దీపక్ రెడ్డిని ఒక మాట అనాలి అంటే ఎక్కడ తీగలాగితే దొంకంతా కదులుతుందో అన్నట్టు వారిని ఎవరిని విచారించినా గంటా గారిని కానీ దీపక్ రెడ్డి కానీ లోకేష్ బాబు విషయం కానీ చంద్రబాబు నాయుడు విషయం బయటకు వస్తుందన్న భయంతో టెన్షన్తో చనిపోతున్నారు కానీ వీళ్ళు ఎక్కడా కూడా మరి చిత్తశుద్ధిగా ముందుకు వెళ్ళట్లేదు. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.